ఆఖరి కోరిక. రచన దుర్గం బైతి గారు. నీ చివరి కోరిక ఏమిటో చెప్పు. అతను మాట్లాడలేదు. ఈ విషయం నీకు తెలిసిందే కదా, నీ కోరిక ఏమైనా ఉంటే చెప్పు. వారం రోజుల్లో ఉరి తీయబోతున్న నాగరాజుని జైలర్ అడిగారు. శిక్ష ఖరారైన 2 రోజుల నుంచి సరిగా నిద్రపోలేదు. ఓ 10 నిమిషాల క్రితమే నిద్ర పట్టింది. ఇంతలోనే జైలర్ వచ్చి నిద్ర లేపారు. నా అభిమాన నటుడు నిత్యారంజన్ని చూడాలి సార్, ముక్తసరిగా చెప్పి పడుకున్నాడు. అలాగే అన్నాడు జైలర్. నేర పరిశోధన వార్తా కథనాలు రాయటంలో రాకేష్కి చాలా అనుభవం ఉంది. క్రైమ్ న్యూస్ రిపోర్టర్గా అతను రాసిన కథనాలు కేసులు పరిశోధించే సమయంలో పోలీసులకి చాలా ఆఫర్లుగా ఉపయోగపడ్డాయి. ఉరిశిక్ష విధించబోయే ఖైదీ చివరిసారిగా తన కుటుంబ సభ్యులనో బంధుమిత్రులనో కలుసుకోవాలనుకుంటాడు. ఇలా అభిమాన నటుడిని చూడాలని కోరిక కోరటం రాకేష్కి విచిత్రంగా అనిపించింది. ఈ కేసు విషయమే దృష్టి సారించాలని నిశ్చయించుకున్నాడు. తనకు తెలిసిన పోలీసు మిత్రునికి ఫోన్ చేశాడు. హైదరాబాద్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామం రామాపురం. చుట్టూ ఎత్తైన కొండలు, ఎటు చూసిన పచ్చని పంట పొలాలు, రకరకాల పండ్ల తోటల్లో చూడముచ్చటగా ఉన్న దృశ్యాలు. ఒక్కసారిగా చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే అంత అందమైన గ్రామం అది. కారు సరాసరి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక పెంకిటిల్లు ముందు ఆగింది. కారును చూడగానే లోపల నుంచి 4 ఏళ్ల పిల్లాడు పరిగెత్తుకొచ్చాడు. అమ్మా, బుయ్యి వచ్చిందే. కారు అద్దం ముందు నుంచి ఎక్కడానికి పిల్లాడు ప్రయత్నం చేస్తున్నాడు. వద్దురా అంటూ పిల్లాడి తల్లి వచ్చి లోపలికి తీసుకెళ్ళింది. పిల్లాడు బుయ్యి బుయ్యి అంటూ ఏడుస్తున్నాడు. తల్లి అతన్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళింది. కారు దిగి లోపలికి వెళ్ళాడు. వసంత అంటే మీరేనా అని అడిగాడు. మీరు పోలీసులా? ఆమె అడిగింది. కాదు. ఏమిటన్నట్టు చూసింది. నాగరాజు గురించి ఆ పేరు తీయకండి అంటూ విసురుగా వంటశాలలోకి వెళ్ళిపోయింది. డాడీ అన్న పిల్లాడి పిలుపు చూసి వెనక్కి తిరిగి చూశాడు. ఎవరండి మీరు? వస్తూనే అడిగాడు. మీరు మల్లేష్ గారా? అడిగాడు. అవును. ఇంతకు మీరెవరు సార్ అని అడిగాడు మల్లేష్. నేను రిపోర్టర్ని చెప్పాడు రాకేష్. ఇంకా ఏం మిగిలిందని వచ్చారు? కాస్త కోపంగానే అంటూ పిల్లాడిని ఎత్తుకున్నాడు మల్లేష్. నాగరాజు గురించి ఒక విషయం తెలుసుకోవాలి ఆసక్తిగా అడిగాడు రాకేష్. దయచేయండి అన్నట్టు 2 చేతులు జోడించాడు మల్లేష్. ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక బయటకొచ్చి కారు స్టార్ట్ చేశాడు. ఊరి బయట చెరువు గట్టుపై కారు ఆపి దిగాడు. సిగరెట్ వెలిగించాడు. పీకేఆర్ స్టూడియో ముందు పోలీస్ వెహికల్ ఆగింది. 4 పోలీస్ అధికారులు స్టూడియోలోకి వెళ్ళారు. యూఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు పోలీస్ ఇన్స్పెక్టర్. మీ అరెస్టులకు భయపడే పిరికివాణ్ణి కాను నేను. చేయని నేరానికి నన్ను బాధ్యుణ్ణి చేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని రాము హెచ్చరించాడు. ఇన్స్పెక్టర్ రివాల్వర్ తీసి రాము గురిపెట్టాడు. రాము మెరుపు వేగంతో పోలీస్ రివాల్వర్ లాక్కుని పోలీస్కే గురిపెట్టాడు. ఊహించని పరిణామానికి షాక్ తిన్నాడు ఇన్స్పెక్టర్. చుట్టూ చూశాడు. ఎదురుగా రాము రివాల్వర్తో కోపంగా చూస్తున్నాడు. వెనక తనతో వచ్చిన పోలీసులు ప్రేక్షకుల్లా నిలబడ్డారు. కొద్దిసేపు నిశ్శబ్దం. కట్ అన్నాడు డైరెక్టర్. అందరూ క్లాప్స్ కొట్టారు. షాట్ బాగా వచ్చింది సార్. డైరెక్టరు హీరో నిత్యరంజన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నాడు. సార్, మీకోసం పోలీసులు వచ్చారు. పిఏ ప్రసాద్ వచ్చి చెప్పాడు. నా కోసమా? ఆశ్చర్యపోయాడు నిత్యారంజన్. అవును సార్, మిమ్మల్ని కలవాలని చెప్పారు. షాట్ పూర్తయ్యే వరకు వెయిట్ చేశారు చెప్పాడు పిఏ. సరే రమ్మను అని రిలాక్స్ చైర్లో కూర్చున్నాడు నిత్యారంజన్. సెట్లోకి పోలీస్ అధికారులు వచ్చారు. కుర్చీలు చూపించి స్వాగతించాడు నిర్మాత. నాగరాజు చివరి కోరిక విషయం చెప్పగానే సెల్లోని వారంతా షాక్ తిన్నారు. ఇలాంటి అభిమానులు కూడా ఉంటారని మేము అనుకోలేదు సార్. ఆర్ గ్రేట్ హీరో సార్ అంటూ పోలీసులు హీరోని ప్రశంసించారు. ఆయన ఏ నేరం చేశారు ప్రశ్నించాడు నిత్యారంజన్. అత్యాచారం చేసి హత్య చేశాడు సార్ పోలీసులు చెప్పారు. వాట్ అని నమ్మలేనట్టుగా అన్నాడు హీరో. సెట్లో అంతా మౌనం ఆవరించింది. కొద్దిసేపటి తర్వాత గంభీరంగా గొంతు విప్పాడు. సార్, అతను నా అభిమాని కావచ్చు, కానీ అతను చేసింది క్షమించరాని నేరం. నేను అతని కోరికను ఒప్పుకుంటే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. నా అభిమానులు నన్ను చేదరించుకుంటారు. మహిళల నుంచి తీవ్రమైన నిరసన వస్తుంది. సారీ సార్ అన్నాడు హీరో. మరొక్కసారి ఆలోచించండి సార్ అన్నాడు పోలీస్ అధికారి. అందరూ నిత్యారంజన్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్నో సన్నివేశాలను అద్భుతమైన రీతిలో చిత్రీకరించిన డైరెక్టర్కు ఈ సన్నివేశం కొత్తగా అనిపించింది. హీరో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని నిర్మాత భయపడుతున్నాడు. హీరోలకు సొసైటీలో నెగిటివ్ టాక్ వస్తే తన సినిమా పని అయిపోయినట్టేనని లోపల భయపడుతున్నాడు.
ఆ కేసు గురించి పూర్తి వివరాలు ఇవ్వండి. నా నిర్ణయం ఆలోచించి రేపు చెప్తాను అన్నాడు హీరో. పోలీసులు ఒక ఫైల్ ఇచ్చి వెళ్ళారు. నిత్యారంజన్ వెంటనే ఆ ఫైల్ తెరిచి ఆసక్తిగా చదివాడు. మారుమూల గ్రామమై సీతాపురం గ్రామానికి చెందిన నాగరాజు రైతు కూలీ కొడుకు. చిన్ననాటి నుంచే కష్టపడి చదివి అగ్రికల్చర్లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. ఒక సీడ్స్ కంపెనీలో మార్కెటింగ్ అధికారిగా ఉద్యోగం పొందాడు. ఉద్యోగం రాగానే పొరుగురు రామాపురంకి చెందిన ప్రైవేట్ టీచర్ మల్లేష్కి తన అక్క వసంతనిచ్చి పెళ్లి చేశాడు. వసంత అంటే నాగరాజుకు పంచప్రాణాలు. తరచుగా అక్క చూడటానికి వచ్చే నాగరాజుకి రామాపురం భూస్వామి శ్రీపతి కూతురు రమ్యతో పరిచయం ఏర్పడింది. రమ్య నాగరాజుల పరిచయం ప్రేమగా మారింది. జీవితంలో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నాగరాజు ఆలోచన. ఇప్పుడిప్పుడే ఉద్యోగం వచ్చింది. పైగా అక్క పెళ్లికి చేసిన అప్పులు ఉన్నాయి. కనీసం 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఈలోపు ఒక ఇల్లు కట్టుకోవాలి. అక్కా బావలకు కూడా ఆర్థికంగా చేయూతనివ్వాలి అని కలలు కన్నాడు. రమ్య ప్రేమ విషయం భూపతికి తెలిసింది. నాగరాజుకు ఆస్తి లేకపోయినా మంచి ఉద్యోగం ఉంది, తెలివితేటలున్నాయి. కోట్ల ఆస్తి లేకపోయినా లక్షణమైన అల్లుడు దొరికాడని పెళ్లి ఒప్పుకున్నాడు. వెంటనే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేశారు. మరో 2 రోజుల్లో నిశ్చితార్థం. ఆ రోజు ఉదయించే సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు. ఎవరో ఊహించని దారుణం జరిగిపోయింది. సీతాపురం రామాపురం మధ్య చెరువు ఉంది. చెరువులో ఒక అమ్మాయి శవమై తేలింది. ఆ అమ్మాయి సీతాపురానికి చెందిన స్వప్న. స్వప్న రమ్యకు డిగ్రీ క్లాస్మేట్. అత్యాచారం చేయబడి చంపబడినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. స్వప్నకు కానీ ఆమె కుటుంబానికి కానీ ఎవరు శత్రువులు లేరు. స్వప్నకు బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరని తెలిసింది. 2 రోజులు పోలీసులు తీవ్రంగా విచారణ జరిపించారు. ఊహించని విధంగా ఒక వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అతడే నాగరాజు. 2 గ్రామాలు షాక్ అయ్యాయి. స్వప్నపై ఉన్న ఆకర్షణతోనే ఈ దారుణం చేశానని అంగీకరించాడు నాగరాజు. నాగరాజుని కుటుంబం, రమ్య అందరూ అసహించుకున్నారు. స్టేషన్లు, కోర్టు కేసు పూర్తయి తీర్పు చెప్పే నాటికి 4 సంవత్సరాలు గడిచాయి. ఈ 4 సంవత్సరాల్లో అక్క, బావ, తల్లిదండ్రులు ఒక్కసారి కూడా నాగరాజును చుట్టానికి రాలేదు. చెల్లాచెదురైన కలలను తలుచుకుంటూ ఉరిశిక్షకు సిద్ధమయ్యాడు. నిత్యారంజన్ ఫైలు మూసేశాడు. ఒక బలహీనమైన క్షణం నిండు జీవితాన్ని ఎలా బలి తీసుకుందో నాగరాజు జీవితం నిరూపించింది. అప్రయత్నంగానే కళ్ళు చెమ్మగిల్లాయి. రామాపురం చెరువు గట్టుపై దీర్ఘంగా ఆలోచిస్తున్న రాకేష్ మెతడు ఒక్క క్షణం పాదరసంలా పరిగెత్తింది. వెంటనే కారులో భూపతి ఇంటికి బయలుదేరాడు. భూపతి భవంతిలోకి అడుగు పెట్టగానే గోడకు వేలాడదీసిన పెళ్లి ఫోటో కనిపించింది. రమ్య ఫోటో కావచ్చని ఊహించాడు. రాజు సింహాసనాన్ని తలపించే కుర్చీలో రాజసంగా కూర్చున్న భూపతికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇంతకు వచ్చిన పని ఏమిటో అని వెటకారంగా అడిగాడు. భూపతి గారు, నాకు 2 విషయాలు అంతు చిక్కటం లేదు. ఇంత ఆస్తి ఉన్న మీరు నాగరాజుతో పెళ్లికి ఎలా అంగీకరించారా అని. ఇంకొకటి, నాగరాజు చరిత్ర మొత్తం పరిశోధన చేసి నాకు ఈ నేరం ఎందుకు చేస్తాడా అని చెప్పాడు రాకేష్. తిన్నది అరక్క కోపంగా లేచాడు భూపతి. మీరు కోప్పడకండి భూపతి గారు, నిదానంగా ఆలోచించండి మెల్లగా చెప్పాడు రాకేష్. భూపతి కొద్దిసేపు మాట్లాడలేదు. మీ గుండెలపై చేయి వేసి చెప్పండి, నాగరాజు తప్పు చేశాడని మీరు నమ్ముతున్నారా? ప్రశాంతంగా అడిగాడు రాకేష్. చూడు బాబు, ఇప్పుడు ఆలోచించే అవసరం నాకు లేదు. ఏదో మంచోడని నా బిడ్డనిద్దామనుకున్నా వెధవ వాడే ఆ అమ్మాయిని చంపానని ఒప్పుకున్నాడు. నా పరువు తీశాడు. నువ్వేదో పేపర్ ఆయనవని 2 ముచ్చట్లు మాట్లాడినా మళ్ళీ ఇటేపు రాకు. నా బిడ్డ పెళ్లి చేసుకోనంటే బతిమాలి ఒప్పించి ఏడాది కిందటే పెళ్లి చేశాను. నీతో దండం ఇగవో అని మొహం మీదే పొమ్మన్నట్టుగా చెప్పాడు. భూపతి చేసేదేం లేక వెనుదిరిగాడు రాకేష్. కారు రామాపురం దాటింది. కారు వేగం మందగించింది. రాకేష్ ఆలోచనల్లో మాత్రం వేగం పుంజుకుంది. గత 2 రోజుల నుంచి ఈ కేసును బాగా స్టడీ చేశాడు. మనసంతా అయోమయంగా ఉంది. నాగరాజు క్షణికావేశంలో నేరం చేశాడా, లేదా ఎవరైనా తనని కేసులో ఇరికించారా? ఒకవేళ అదే చేస్తే ఎంతో భవిష్యత్తున్న అతడు నిర్దోషిని నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయటం లేదు? జవాబు తెలియని ప్రశ్నలు రాకేష్ను స్థిమితంగా ఉండనివ్వటం లేదు. సెల్ చూశాడు. కారును వెనక్కి తిప్పి మళ్ళీ రామాపురం వైపు పోనిచ్చాడు. కారు ఆగిన శబ్దం విని మల్లేష్ బయటకు వచ్చాడు. తలెత్తి కారు దిగాడు. రాకేష్ కారు దిగాడు. మళ్ళీ వచ్చారా అడిగాడు మల్లేష్. మీరు ఒక విషయం దాచిపెడుతున్నారు. నాగరాజు ఎంతైనా మీ బాంబర్ది. ఒక్కసారైనా మీరు కలవలేదు. కనీసం తోడబుట్టిన వసంత గారినైనా మీరు పంపలేదు. ఎందుకన్నట్టు చూశాడు రాకేష్. చూడండి, వాడి వల్ల మా పరువు పోయింది, నా ఉద్యోగం పోయింది. నాకెక్కడా ఉద్యోగం దొరకటం లేదు. వారి అమ్మా నాన్నలకు పని దొరకటం లేదు. ఉన్న ఊరిని విడిచిపెట్టలేక, పని లేక ఇలా బతుకుతున్నాం.
విలేకరులకి పోలీసులకి చెప్పిందే చెప్పి అలసిపోయాం, ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని బతిమలాడుతూ వేడుకున్నాడు మల్లేష్. ఒక్క విషయం సూటిగా అడుగుతాను. ఉండడానికి కూడా ఇల్లు సరిగ్గా లేని మల్లేష్కి హైదరాబాద్లో ₹1,50,00,000 ఇల్లు ఎలా ఉందో అర్థం కావటం లేదు. రాకేష్ మాటలు తలుపు చాటు నుంచి వింటున్న వసంత్ ఒక్కసారిగా బయటకొచ్చి ఆశ్చర్యంగా, ఏంటి సార్ మీరు అంటున్నది అంది. మీ ఆయన్నే అడగండి, మల్లేష్ వైపు చూస్తూ చూపించాడు. అదంతా అబద్ధం అన్నాడు మల్లేష్. 10 నిమిషాల క్రితం తన సెల్కి వచ్చిన వాట్సాప్ మెసేజ్లు చూపించాడు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఆధార్ కార్డు, ఇంటి ఫోటోలు, రెంట్కి ఇచ్చిన వివరాలు చూడగానే మల్లేష్కు నోటమాట రాలేదు. వసంత మల్లేష్ కాలర్ పట్టి గట్టిగా నిలదీసింది. మల్లేష్ భయంగానే నోరు విప్పాడు. భయంకర నిజాన్ని విని వసంత తట్టుకోలేక కింద పడిపోయింది. ఫిలిం నగర్లో హీరో నిత్యారంజన్ ఇల్లు. సార్ ఏం ఆలోచించారు? పిఏ అడిగిన ప్రశ్నకు నిత్యారంజన్ మౌనంగా సమాధానమైంది. నాగరాజ్ ఫైల్ చదివినప్పటి నుంచి మనసంతా దిగులుగా ఉంది. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా అని మదన పడుతున్నాడు. ఇంతలో రాకేష్ వచ్చాడు. క్రైమ్ న్యూస్ రిపోర్టర్గా రాకేష్ గురించి నిత్యారంజన్ పత్రికలు చదివాడు. నాగరాజు చివరికొకరి గురించి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చి ఉంటాడని ఊహించాడు. నమస్కారం సార్, మీతో మాట్లాడాలి అని విష్ చేసి చెప్పాడు. ఇప్పుడు నా మనసేం బాగాలేదు, తర్వాత కలుద్దాం అన్నాడు నిత్యారంజన్. మోస్ట్ అర్జెంట్ సార్, వినయంగా అడిగాడు. నాగరాజు గురించే అని తెలుసు, నా నిర్ణయం నేనే చెప్తాను, నువ్వు వెళ్ళొచ్చు అని ఇబ్బందిగా ఫీల్ అవుతూ అన్నాడు హీరో. నాగరాజు గురించే, కానీ మీ నిర్ణయం కోసం రాలేదు సార్. రాకేష్ మాటలు విన్న హీరో విచిత్రంగా చూశాడు. అవును సార్, నాగరాజు నిర్దోషి, అసలు నేరస్తులు పట్టుకోవడానికి మీ సహాయం కావాలి. నిత్యారంజన్ మాట్లాడలేదు. ఏసీ హాల్లో కూడా చెమటలు పడుతున్నాయి. 4 సంవత్సరాల క్రితం నాటి సంఘటన కళ్ళకు కట్టినట్టు కనిపించింది. రామాపురం కొండల్లో నిత్యారంజన్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ జరిగింది. అది చూడటానికి రామాపురం, సీతాపురం చుట్టుపక్కల గ్రామాలందరూ ప్రజలు వచ్చారు. అందులో సీతాపురం స్వప్న కూడా ఉంది. తను బాగా పాటలు పాడుతుంది. షార్ట్ గ్యాప్లో స్వప్న డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి తాను పాటలు పాడతానని ఒక అవకాశం ఇచ్చి చూడండి అని బతిలాడింది. స్వప్న అందానికి ఆకర్షితుడైన డైరెక్టర్ ఇప్పుడు బిజీగా ఉన్నానని, షూటింగ్ అయిపోయాక కలవమని చెప్పాడు. ఆ రోజు షూటింగ్ పూర్తయ్యేసరికి రాత్రి 8 అయింది. షూటింగ్ తర్వాత అందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. షూటింగ్ వారు రామాపురంలో గెస్ట్ హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆ గెస్ట్ హౌస్ చెరువు దగ్గర ఊరికి కొంచెం దూరంగా ఉంది. స్వప్న ఇంటికి వెళ్లకుండా డైరెక్టర్ని కలవడానికి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళింది. డైరెక్టర్ ఆమెతో మాట్లాడుకుంటూ చెరువు గట్టు పైకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అవకాశం కోసం వచ్చిన తనకు ద్రోహం చేసిన డైరెక్టర్ విషయం ఊరందరికీ చెప్తానంటూ వెళ్ళబోయింది స్వప్న. డైరెక్టర్ భయపడిపోయి స్వప్న గొంతు నులిమి చంపేశాడు. అదే సమయంలో అత్తారిల్లు సీతాపురం నుంచి చెరువుగట్టుపై వస్తున్న మల్లేష్ కంటపడింది. డైరెక్టర్ భయపడి నిత్యారంజన్కు ఫోన్ చేశాడు. నిత్యారంజన్ నిర్మాతతో కలిసి చెరువుగట్టు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే డైరెక్టర్ మల్లేష్ని ఎవరికి చెప్పొద్దని బతిమలాడుతున్నాడు. హీరోకు నిత్యకు పరిస్థితి తీవ్రతను అర్థమైంది. డైరెక్టర్, నిర్మాత హీరోలను బతిమలాడారు. నిర్మాతకు ఒక దురాలోచన వచ్చింది. నేరం నువ్వు చేసినట్టుగా ఒప్పుకుంటే ₹1,00,00,000 డబ్బిస్తామని, పెద్ద లాయర్లకు పెట్టి జైలు నుంచి విడుదల చేయిస్తామని బతిమలాడారు. కలలో కూడా అంత డబ్బు ఊహించని మల్లేష్ తన పేదరికం పోతుందని 2 కోట్లు డిమాండ్ చేశాడు. గెస్ట్ హౌస్కి వెళ్ళి ₹1,50,00,000 చెక్కు తీసుకున్నాడు. తర్వాత 50 లక్షలు హైదరాబాద్లో తీసుకోమని చెప్పారు. ఆ రోజు ఏమి జరగనట్టుగా ఇంటికి వెళ్ళి మర్నాడు పోలీసులు ఊరంతా గాలిస్తుంటే సీతాపురం వెళ్ళి స్వప్నం చంపింది తానేనని నాగరాజుతో చెప్పాడు. 2 రోజుల్లో రమ్యతో నిశ్చితార్థం. అక్క గర్భవతి. మల్లేష్ ఈ విషయం తెలిస్తే అక్క బతకదని తెలిసి నేరం తన మీద వేసుకున్నాడు. పైగా ఎవరికీ చెప్పొద్దని ఒట్టు వేసుకున్నాడు. 2 విధాలుగా లబ్ధి పొందిన మల్లేష్ తెలివిగా నాగరాజుని కుటుంబం కలవకుండా జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు చెప్పండి సార్, ఆ రోజు నిర్మాత తన సినిమా ఆగిపోతుందని ఒక జీవితాన్ని బలి చేశాడు. మీరు మౌన సాక్షిగా మిగిలిపోయారు. ఇప్పుడు కూడా మీరు నాగరాజుని కలవకుండా ఉంటారా? రాకేష్ని అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. తను హీరోనా జీరోనా తేల్చుకోలేకపోతున్నాడు. మనం నాగరాజునిగా కాపాడాలి అన్నాడు నిత్యారంజన్. మల్లేష్ నిజం చెప్పినా ఎవరు నమ్మరు. ఆ రోజు సంఘటనకు మీరు ఒక సాక్షి. మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి చాలు, అంతా నేను చూసుకుంటాను అంటూ లేచాడు రాకేష్. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయమని పిఏకి చెప్పాడు. రాకేష్ వెళ్తుండగా హీరో పిలిచి అడిగాడు, రాకేష్, నా విషయం నాగరాజుకు తెలిసే ఈ కోరిక? నో సార్, నాగరాజుకి అసలు విషయం తెలిసి ఉండకపోవచ్చు. తెలిస్తే ఇంకోలా ఉండేది. అతనికి మీరంటే చాలా ఇష్టం, అతను మీ అభిమాని అని రాకేష్ వెళ్ళిపోయాడు. తను నిత్యారంజన్కి మొదటిసారి తన మీద తనకి అసహ్యం వేసింది. న్యాయ నిపుణులు వేదాంతరాజు ఇంటి ముందు కారు ఆగింది. నాగరాజు పూర్వ జీవితాన్ని తిరిగి ఇవ్వలేకపోవచ్చు.
అంతకంటే విలువైన ప్రాణాన్ని మాత్రం ఇప్పించగలననే ఆత్మవిశ్వాసంతో కారు దిగాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.